హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ఏంటంటే టాస్ ఇంటర్మీడియట్లో మీకు బిజినెస్ స్టడీస్ 319 సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు చెప్తాను. సో బిజినెస్ స్టడీస్ అందరికి తెలిసిందే 319 నెంబర్ అది. సో ఇది బిజినెస్ స్టడీస్ యొక్క టెక్స్ట్ బుక్ ఇది. సో ఏంటంటే బిజినెస్ స్టడీస్లో ఇది టోటల్ 2011 నుంచి 2024 దాకా సేమ్ బుక్, చేంజ్ కాలేదు పోర్షన్. సో ఇది కామర్స్ అంటాం, బిజినెస్ స్టడీస్ని మనం కామర్స్లో ఉంటాం. సో ఇక్కడ కామర్స్లో ఏంటంటే రెగ్యులర్ ఇంటర్మీడియట్లో అకౌంట్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మాత్రం ఏం చేస్తారంటే ఈ బిజినెస్ స్టడీస్ కామర్స్ 2 టైప్స్ డివైడ్ చేస్తారు. ఒకటేమో బిజినెస్ స్టడీస్ అని, ఇంకోటేమో అకౌంట్స్ అని. అకౌంట్స్లో మీకు డెబిట్ క్రెడిట్స్ అవన్నీ ఉంటాయి. సో ఇందులో మీకు దాదాపుగా 32 లెసన్లు ఉన్నాయమ్మా. 32 లెసన్స్ ఉంటాయి మొత్తం బిజినెస్ స్టడీస్లో. ఆ 32 లెసన్స్ చూడండి. ఫస్ట్ నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ బిజినెస్, ఫస్ట్ లెసన్. అంటే నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ బిజినెస్ అంటే అసలు మీరు బిజినెస్ ఎలా చేయాలి సొసైటీలో, ఇంపార్టెన్స్ ఆఫ్ బిజినెస్, అలాగే దాని యొక్క ఆబ్జెక్టివ్స్, ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్, సోషల్ ఆబ్జెక్టివ్స్, హ్యూమన్ ఆబ్జెక్టివ్స్, దాని గురించి ఫస్ట్ లెసన్లో ఉంటుంది. అండ్ మీరు ఈ యొక్క సిస్టమ్ని అంటే ఎకనామిక్ యాక్టివిటీస్ ఎట్లా డివైడ్ చేస్తారో ఇది మొత్తం కూడా మీకు నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ది బిజినెస్ ఫస్ట్ లెసన్లో ఉంటుంది. అండ్ ఇందులో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడ్స్ కూడా ఉంటాయి, తెలుసు కదా. హోల్సేల్ ట్రేడ్, రిటైల్ ట్రేడ్, అలాగే ఇంపోర్ట్ ట్రేడ్, ఎక్స్పోర్ట్ ట్రేడ్. ఇది అబౌట్ ద ఫస్ట్ లెసన్. అండ్ కమింగ్ టు ద సెకండ్ లెసన్, బిజినెస్ సపోర్ట్ సర్వీసెస్. బిజినెస్ సపోర్ట్ సర్వీసెస్ ఇదేంటంటే ఇందులో మీకు బిజినెస్కి సపోర్ట్ చేయడానికి ఎవరు ఉంటారు, సాధారణంగా ఎవరు ఉంటారు? కమర్షియల్ బ్యాంక్స్, నేషనలైజ్డ్ బ్యాంక్స్, వీళ్ళంతా మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. తర్వాత కొన్ని మనకి ఏజెన్సీస్ ఉంటాయి, యూటిలిటీ సర్వీసెస్. సో ఇవన్నీ కూడా మీకు బిజినెస్ సపోర్ట్ సర్వీసెస్లో వస్తాయి. అండ్ ఇక్కడ డిఫైన్డ్ బ్యాంక్, ఈ బ్యాంక్స్ గురించి కూడా మీకు మొత్తం ఇదే లెసన్లో ఉంటుంది. సో బ్యాంక్స్ వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో ఈ బ్యాంక్స్ వల్ల మీకు ఎటువంటి ప్లస్లు ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు ఈ లెసన్లో ఉండడం జరుగుతుంది. తర్వాత ఇందులో మీకు ఈ లెసన్లో ఇన్సూరెన్స్ పైన కూడా ఒక టాపిక్ ఉంటుంది, అది కూడా ఇంపార్టెంటే. అండ్ ఇక టైప్స్ ఆఫ్ బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్, అలాగే మీకు నేషనలైజ్డ్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, స్పెషలైజ్డ్ బ్యాంక్స్, సెంట్రల్ బ్యాంక్స్, ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఇన్సూరెన్స్, టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్సెస్, లైఫ్ ఇన్సూరెన్స్, ఫైర్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఈ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ పైన మీకు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ ఎనీ 2 ఫంక్షన్స్ ఆఫ్ వేర్ హౌసింగ్. ఈ వేర్ హౌస్ కూడా మీకు హెల్ప్ అవుతాయి బిజినెస్ చేయడానికి. వేర్ హౌస్లు అంటే మీ యొక్క ప్రోడక్ట్స్ని నిల్వ ఉంచుకునే ప్లేస్ని మనము వేర్ హౌస్ అంటాం. ఎక్స్ప్లెయిన్ ఎనీ 2 పాయింట్స్ ఆఫ్ వేర్ హౌసింగ్. సో ఇది కంప్లీట్గా సెకండ్ లెసన్. కమింగ్ టు థర్డ్ లెసన్, ఇది బిజినెస్ ఎన్వైరన్మెంట్. బిజినెస్ ఎన్వైరన్మెంట్ అంటే ఎక్స్ప్లెయిన్ టు 2 నాన్ ఎకనామిక్ ఎన్వైరన్మెంట్స్ ఆఫ్ బిజినెస్. అంటే మీరు ఎక్కడెక్కడ బిజినెస్లు చేయొచ్చు, అలాగే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బిజినెస్ టువర్డ్స్ డిఫరెంట్ గ్రూప్స్, హౌ డస్ ఏ డెమోగ్రఫిక్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ బిజినెస్ ఇన్ఫ్లుయెన్స్ ద బిజినెస్ యాక్టివిటీస్. సో ఇవన్నీ కూడా థర్డ్ లెసన్లో ఉంటాయి. కమింగ్ టు ఫోర్త్ లెసన్, మోడర్న్ మోడ్స్ ఆఫ్ బిజినెస్. అంటే ఇప్పుడు మనకి కొత్తగా మనం బిజినెస్లు చేస్తున్నాం, అదే ఈ కామర్స్. మీ అందరూ తెలిసిందే ఈ కామర్స్ అంటే ఏంటి, ఆన్లైన్ బిజినెస్. ఇప్పుడు ఇవాళ రేపు అందరం కూడా మనము ఆన్లైన్ బిజినెస్ పైన ఎక్కువ అవగాహన చూపెడుతున్నాం. ఎందుకంటే ఇంట్లో కూర్చొని జెప్టో లాంటి యాప్స్లలో, స్విగ్గీ లాంటి యాప్స్లలో, ఇన్స్టామార్ట్ అంటే కిరాణా షాప్కి వెళ్ళి కొనుక్కోవాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మనము ఈ కామర్స్ ద్వారా కొనుక్కుంటున్నాం. ఆ తర్వాత న్యూ ట్రెండ్స్ ఆఫ్ బ్యాంకింగ్ అండర్ ద ఈ బ్యాంకింగ్ మోడ్. ఈ బ్యాంకింగ్ మోడ్ ఇప్పుడు ఒకప్పుడు బ్యాంకులో డబ్బులు వేయడానికి వెళ్తుండే, ఇప్పుడు ఏమైపోయింది, ఏటీఎం టెల్లర్ మిషన్ అని డబ్బులు వేస్తున్నాం, అందులోంచి తీసుకుంటున్నాం. తర్వాత డెబిట్ కార్డ్ యూజ్ చేస్తాం, క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తాం. అన్నిటికంటే కూడా ఈ మధ్య మనము జీపే, ఫోన్పే ఇటువంటి యాప్స్ మనం యూజ్ చేస్తాం. ఇది ఈ కామర్స్ గురించి ఉంటుంది. తర్వాత యూజ్ ఆఫ్ ఇంటర్నెట్. మనం ఇంటర్నెట్ డైలీ మన ఇంట్లో యూజ్ చేస్తాం, వైఫై పెట్టుకోవడం, ఏదో రకంగా మనం ఇంటర్నెట్ యూజ్ చేస్తాం, దాని యొక్క యూజర్స్. 4 లిమిటేషన్స్ ఆఫ్ ఈ కామర్స్, మొత్తం ఈ కామర్స్ పైనే ఉంది ఇది. సో ఈ కామర్స్ అంటే ఏంటంటే ఆన్లైన్ ద్వారా చేసే బిజినెస్ని మనము ఈ కామర్స్ అంటాం. కమింగ్ టు ఫిఫ్త్ లెసన్, ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. ఎస్, ఇప్పుడు బిజినెస్ ఆర్గనైజేషన్ ఎలా ఉంటాయి, ఇప్పుడు ఒక్కడే నడిపిస్తే దాన్ని మనము సోల్ ప్రొప్రైటర్షిప్ అంటాం. సోల్ ప్రొప్రైటర్షిప్లో బిజినెస్లు నడిపిస్తారు. కొంతమంది ఏం చేస్తారు, పార్ట్నర్షిప్లు నడిపిస్తారు. పార్ట్నర్షిప్ అంటే ఏంటి,
ఒక ఇద్దరు ముగ్గురు కలిసి బిజినెస్ పెట్టుకుంటారు. సో ఇక్కడ పార్ట్నర్షిప్ బిజినెస్ వేరు, సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ వేరు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ వేరు. మళ్ళీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటే పబ్లిక్ దగ్గర మనము అమౌంట్ తీసుకొని ఆ యొక్క అమౌంట్ అంతా డివైడ్ చేసి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చేస్తాం. సో ఇక్కడ మనకి మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ పార్ట్నర్షిప్, అంటే పార్ట్నర్షిప్లో మెరిట్స్ ఏముంటాయి, డిమెరిట్స్ ఏముంటాయి. అందులో ఇంకో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతున్నామా, వాట్ ఈజ్ ఎ జాయింట్ హిందూ ఫ్యామిలీ? జాయింట్ హిందూ ఫ్యామిలీలో ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కంపెనీ ఉంది. ఒకప్పుడు జాయింట్ హిందూ ఫ్యామిలీ పరంగా వాళ్ళు బిజినెస్ నడిపించారు. తర్వాత ధీరుభాయ్ అంబానీ చనిపోయే ముందు ఏం చేస్తున్నారంటే అనిల్ అంబానీకి ఇటు ముఖేష్ అంబానీకి డివైడ్ చేసిన తర్వాత వాళ్ళిద్దరు డివైడ్ అయిపోయారు. అప్పటికే ఏమైపోయింది, జాయింట్ హిందూ ఫ్యామిలీలో వాళ్ళు నడిపేవాళ్ళు. తర్వాత చాలా ఉండే జాయింట్ హిందూ ఫ్యామిలీ ఆర్గనైజేషన్స్, కోఆపరేటివ్ సొసైటీస్. ఇంకోటి ఇప్పుడు ఇవాళ ఏం చేస్తారంటే కోఆపరేటివ్ సొసైటీగా ఫామ్ చేసి కొంచెం అమౌంట్ వేసుకొని అమౌంట్ని తీసుకెళ్ళి వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి అట్లా కూడా కొంతమంది బిజినెస్లు నడిపిస్తారు. తర్వాత మీకు పార్ట్నర్షిప్ డీడ్స్ తెలుసు కదా, మీకు పార్ట్నర్షిప్ డీడ్ చేసుకుంటారు. అలాగే కోఆపరేటివ్ సొసైటీస్ అంటే ఏంటి, ఫార్మేషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. కర్త, హూ ఇస్ కర్త అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ ద బిజినెస్. అంటే ఒక ఫ్యామిలీకి ఎవరైతే బిజినెస్ హెడ్ ఉంటారో వాళ్ళని మనము కర్త అంటాము. ఇది 5 లెసన్స్ ఆఫ్ ది బిజినెస్ స్టడీస్. తర్వాత 6th లెసన్ వచ్చేసి కంపెనీ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్, కంపెనీస్ పెట్టడం. సో ఇక్కడ జాయింట్ స్టాక్ కంపెనీస్, అలాగే మనకి మల్టిపుల్ కార్పొరేషన్స్ అంటే ఎంఎన్సీస్, మల్టీనేషనల్ కంపెనీస్, ఎంఎన్సీస్ అంటాం దాన్ని. తర్వాత 5 ఫ్యాక్టర్స్ బట్టి కన్వర్ట్ వైల్ చూసింగ్ ద రైట్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. బిజినెస్ ఆర్గనైజేషన్ ఎట్లా మనం ఎస్టాబ్లిష్ చేస్తాం, ప్రైవేట్ కంపెనీ అంటే ఏంటి, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటే ఏంటి, ప్రైవేట్ కంపెనీకి ఎటువంటి రూల్స్ ఉంటాయి, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి ఎటువంటి రూల్స్ ఉంటాయి. ప్రైవేట్ కంపెనీ అండ్ పబ్లిక్ కంపెనీ దెర్ ఇస్ నో లిమిట్, పబ్లిక్ కంపెనీ దెర్ ఇస్ నో లిమిట్, ఎంతమంది అయినా అందులో భాగస్వామ్యం కావచ్చు. ప్రైవేట్ కంపెనీలో మాత్రం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ 50 మెంబర్స్ ఉంటే చాలు. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీ, దీని నుంచే తీసుకుంటున్న లెసన్ ఫార్మేషన్ ఆఫ్ ది జాయింట్ స్టాక్ కంపెనీ. అంటే జాయింట్ స్టాక్ కంపెనీస్ మనము ఆర్టికల్స్ ఎట్లా తయారీ, అంటే ఏ ఆర్టికల్ ద్వారా మనం ఈ ఫామ్ చేస్తాము, మెమోరండమ్ ఆఫ్ అసోసియేషన్స్ ఏంటి, ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్స్, ఇది ఈ చాప్టర్లో ఉంటుంది. తర్వాత దీని కంటిన్యూషనే పబ్లిక్ సెక్టార్ కంపెనీ. ఇంత చెప్పాను, ప్రైవేట్ సెక్టర్ కంపెనీ, పబ్లిక్ సెక్టర్ కంపెనీ. ఈ పబ్లిక్ సెక్టార్ ఏంటి, పబ్లిక్ ఇండల్జ్ అయి ఉంటారు. ఇక్కడ పబ్లిక్ ఇండల్జ్ అయి ఉంటారు. ఇది ఓనర్షిప్ మొత్తం ఉండదు, 51% ఒకరి దగ్గర ఉంటుంది, 49% ఒకరి దగ్గర ఉంటుంది. సో ఇదంతా కూడా పబ్లిక్ నడిపిస్తుంది. కొన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ ఉంటాయి. ఆ తర్వాత ఇప్పుడు రిలయన్స్ ఉంది, ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. పబ్లిక్ సెక్టారు చాలా ఇంపార్టెంట్ ఇండియన్ ఎకానమీలో అడుగుతాడు. తర్వాత ఆంటర్ప్రినర్షిప్, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా 9th లెసన్లో. ఆంటర్ప్రినర్షిప్ అంటే ఒక వ్యక్తి ఎవరిపైన డిపెండ్ కాకుండా, ఎవరి దగ్గర జాబ్ చేయకుండా తన సొంతంగా ఒక ఎస్టాబ్లిష్మెంట్ని ఆర్గనైజ్ చేసుకొని ఒక బిజినెస్ని పెట్టుకొని నడిపించే వాడిని మనం ఆంటర్ప్రినర్షిప్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను ఒక పాఠశాల పెట్టినాను, జీతాలు ఇస్తున్నాను. సో ఇది ఒక ఆంటర్ప్రినర్షిప్ కిందకి వస్తుంది. ఒక గప్చిప్ బండి వాడు ఉన్నాడు, ఆ గప్చిప్ బండి కూడా వాడు ఆంటర్ప్రినర్షిప్ వాడు ఎవరి కింద పని చేయడు, వాడి గప్చిప్ బండి వాడు పెట్టుకుంటాడు, వాడి బిజినెస్ వాడు చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. దీన్ని మనము ఆంటర్ప్రినర్షిప్ అంటాము. తర్వాత దీని గురించి ఇక్కడ 9 లెసన్స్ అయిపోయినాయి. కమింగ్ టు 10th లెసన్ ఫండమెంటల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. అసలు మనం మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఏదైనా ఒక సంస్థని మేనేజ్ చేయడాన్ని మనం మేనేజ్మెంట్ అంటాం. స్టేట్ ద వేరియస్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. మేనేజ్మెంట్లో ఏముంటాయి, ఫస్ట్ ప్లానింగ్ చేస్తాం, తర్వాత ఆర్గనైజింగ్ చేస్తాం, స్టాఫింగ్ అంటే స్టాఫ్ని మనము తీసుకుంటాం, తర్వాత డైరెక్టింగ్ చేస్తాం ఎట్లా పని చేయాలో, తర్వాత మనం కంట్రోల్ చేస్తాం స్టాఫ్ని, తర్వాత అందరితో కోఆర్డినేట్ చేసుకుంటాం. ఇదంతా చేస్తేనే మనము ఓ కంపెనీని మేనేజ్ చేయగలుగుతాం. సో ఇది మేనేజ్మెంట్ గురించి అడుగుతాడు. తర్వాత యూజర్స్ ఆఫ్ ది 2 పాయింట్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏముంటాయి, అటైన్మెంట్స్ ఆఫ్ ది గ్రోత్, స్టెబిలిటీ ఆఫ్ ద గ్రోత్, చేంజ్ అండ్ డెవలప్మెంట్. సో ఈ 10 లెసన్స్ ఏవైతున్నాయో బిజినెస్ స్టడీస్లో మళ్ళీ ఒక చదువుతాం. 10 లెసన్స్, 32 లెసన్లు, 10 లెసన్స్ మాకు చెప్పాను ఇవాళ. నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ బిజినెస్ ఫస్ట్ లెసన్. సెకండ్ సపోర్ట్ సర్వీసెస్ టు బిజినెస్. థర్డ్ బిజినెస్ ఎన్వైరన్మెంట్. ఫోర్త్ మోడర్న్ మోడ్స్ ఆఫ్ బిజినెస్. ఫిఫ్త్ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. ఫిఫ్త్ కంపెనీ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. ఫార్మేషన్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీ. 8th పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్. 9th వన్ ఆంటర్ప్రెనర్షిప్. అండ్ 10th వన్ వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సో ఇవి ఆల్మోస్ట్ ఏంటంటే 10 లెసన్స్ ఆఫ్ ది బిజినెస్ స్టడీస్. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 10 లెసన్స్ కూడా మీకు స్టడీ మెటీరియల్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైప్ ఉన్నాయి. ఈ క్వశ్చన్ ఆన్సర్స్ చదవండి, వీలవుతే ఒకసారి రాయండి.
ఆ తర్వాత ఏం చేస్తారంటే మోడల్ పేపర్లో ఈ 10 లెసన్స్ నుంచి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అని చెప్పేసి ఒకసారి మీరే బేరేజ్ వేసుకొని ఆ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు బిజినెస్ స్టడీస్ పాస్ కావడం చాలా చాలా ఈజీ. సో ఈ 10 లెసన్స్ నేను చాలా గ్లిమ్స్గా చెప్పాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో 10 లెసన్స్ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.